హాయ్ అండి, నేను మీ స్వాతిని. మీలో ఎంతమందికి పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి అంటే ఇష్టం అండి? నాకైతే చాలా చాలా ఇష్టం. పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడిలో పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానన్నది మీకు కూడా చూపిస్తాను రండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని పల్లీలు వేసుకొని వేపేసుకుందామండి. పల్లీలు బాగా వేగిపోయాక తీసి ప్లేట్లో వేసుకుందాం. తర్వాత అదే దాకలో కొంచెం ఆయిల్ పోసుకొని మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. అవి కూడా వేసుకొని బాగా వేగనిద్దామండి. నాకైతే కొంచెం మంట ఎక్కువ కావాలి కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. అవి కూడా వేగిపోయాక తీసేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి ముందు పల్లీలు వేసేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. తర్వాత అదే దాకలోకి టమాటాలు వేసుకుందామండి. నేను టమాటాలు ఎక్కువగానే వేసాను, అందుకని కొంచెం చింతపండు వేసానండి. ఈ లోపలికి పచ్చిమిరపకాయలు ఏమైనా చల్లారిపోయినాయి. అందులోకి కొంచెం రాళ్ళు ఉప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఈ లోపలికి టమాటాలు చింతపండు అయితే మగ్గిపోయిందండి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, నాకు పచ్చడి అయితే బరకగా ఉండాలండి, గట్టిగా ఉండాలి, బరకగా ఉండాలి. అలా అయితేనే టమాటాలు పచ్చిమిరకాయలు పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, అయిపోయింది. పచ్చడి అయితే ఇలా ఉంది. తీసి బాక్స్లో పెట్టేశాను. లైక్ చేయండి.